చేయబోతోంది హైడ్రా. భారీ పోలీస్ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలను తొలగించడానికి రంగం సిద్ధం చేశారు. కోర్టు పరిధిలో ఉన్న రైతుల భూముల్లో నిర్మాణాలు చేపట్టడంపై ఫిర్యాదులు అందాయి. ఐలాపూర్ కోర్టు పరిధిలో ఉన్న 1263 ఎకరాల భూములకు ఫెన్సింగ్ వేస్తామంటున్నారు హైడ్రా అధికారులు. కిష్టారెడ్డిపేటలో వివాదాస్పద భూములు నిర్మించిన 5 అంతస్తుల భవనాన్ని కూల్చివేయనున్నారు. 55 ప్లాట్లలో కుటుంబాలు అక్కడ నివాసంలో ఉంటున్నాయి. కేఏ రెసిడెన్సీ క్రిస్టల్ డెవలపర్స్ భవనంలో ఉన్న వారిని ఖాళీ చేయమని అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికిప్పుడు వచ్చి ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలో అర్థం కాని స్థితిలో, దిక్కుతో తోచని స్థితిలో ఉన్నారు అక్కడ నివాసితులు. ఈ ఆపరేషన్లో సుమారు 1000 మంది హైడ్రా అధికారులు, పోలీసులు పాల్గొంటున్నారు. మా ప్రతినిధి శ్రవణ్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. సంగారెడ్డిలో మీరు ఇప్పుడు చూస్తున్నారు, ఆ భవనంలో ఉన్న వాళ్ళని ఖాళీ చేయమని అధికారులు చెబుతూ ఉన్నారు. అక్కడ ఆక్రమణలకు గురయ్యాయి అని భావిస్తున్న భూములను స్వాధీనం చేసుకోవడానికి భారీగా హైడ్రా అధికారుల బృందంతో వెళ్ళింది, పోలీసు బృందాలతో అక్కడికి వెళ్ళింది. మా ప్రతినిధి శ్రవణ్ కూడా అక్కడ ఉన్నారు. శ్రవణ్, ఇప్పుడు హైడ్రా వేటిని స్వాధీనం చేసుకోబోతోంది అండ్ అక్కడ ఆల్రెడీ నివాసం ఉంటున్న భవనాన్ని కూడా ఖాళీ చేయించబోతోందా? గతంలో హైడ్రా అధికారులు అన్నారు, ఆల్రెడీ నివాసం ఉంటున్న వారిని మేము అక్కడ నుంచి పంపించము, కొన్ని కమర్షియల్ పర్పస్ యూజ్ చేస్తున్న భవనాలు మాత్రం టార్గెట్ చేసుకుంటాం, కానీ నివాసంలో ఉన్న కుటుంబాలను రోడ్డుపై పడేయమో అని గతంలో హైడ్రా అధికారులు చెప్పారు. కానీ ఇప్పుడు అక్కడ ఏం జరుగుతోంది? అమీన్పూర్లో హైడ్రా భారీ ఆపరేషన్ ని చేపట్టింది. దాదాపుగా 60 ఎకరాల్లో వెలిసినటువంటి అక్రమ నిర్మాణాలని హైడ్రా అధికారులు తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇదే భూమిలో పేదలో ఉన్నటువంటి భూములు పూర్తి స్థాయిలో పేదలను తొలగించకుండా కేవలం ఒక పెద్ద గెస్ట్ హౌస్, ముఖ్యమైనటువంటి ఒక అడ్వకేట్ కి సంబంధించిన భారీ గెస్ట్ హౌస్ ఉంది. 6 అంతస్తులకు సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ నే ప్రధానంగా హైడ్రా అధికారులు కూల్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి, ఈ ల్యాండ్ పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకోవాలి అని ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ఎవరూ పట్టించుకోలేదు. హైడ్రా సాగర్ అది ఒక వ్యక్తి నిర్మించి వాడుకుంటున్న గెస్ట్ హౌసా లేదు శ్రవణ్ అది గెస్ట్ హౌసా అపార్ట్మెంట్సా? ఇది అవుట్ రైట్ గా గెస్ట్ హౌస్ చెప్పుకోవచ్చు. ముఖ్యంకి సంబంధించిన అంటే ఒక అడ్వకేట్ కి సంబంధించిన గెస్ట్ హౌస్ తో పాటు అతని సోదరుడు నిర్మించినటువంటి 6 అంతస్తుల భవనాన్ని హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. పోలీసుల ఆధ్వర్యంలో దాదాపుగా తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో 51 టీంలు, హైడ్రాకి సంబంధించినటువంటి 51 టీంలు స్పాట్ కి చేరుకొని ఈ కూల్చివేతలకు సంబంధించినటువంటి ప్రక్రియని చేపట్టాయి. ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూడొచ్చు, అవుట్ రైట్ గా బిల్డింగ్ ని పూర్తి స్థాయిలో ఇటువైపున ఎవరిని వెళ్లనివ్వకుండా ఈ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసుకొని హైడ్రా అధికారులు ఈ ఐలాపూర్ విలేజ్ లో మొత్తం దాదాపుగా 1263 ఎకరాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో ఇప్పటి వరకు చాలా నివాసాలు వచ్చాయి. ఆ నివాసాల జోలికి వెళ్లకుండా కేవలం ఈ గెస్ట్ హౌస్ తో పాటు ప్రభుత్వ భూమిలో ఆక్రమించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ భూమిని ప్రస్తుతం కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. 1263లో మిగిలి ఉన్నటువంటి 860 ఎకరాలకు సంబంధించిన భూమిని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అనేది హైడ్రా అధికారులు చెప్తున్నారు. దాదాపుగా 15,000 కోట్లకు సంబంధించిన విలువ గల భూమి ఇది ఉండొచ్చు అనేది ప్రధానంగా హైడ్రా అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అఫీషియల్ గా కూడా ఇదే నోట్ ని విడుదల చేశారు. మనం ఎటువైపు చూసినా పోలీసులు కనిపిస్తున్నారు, హైడ్రాకి సంబంధించినటువంటి సిబ్బంది మాత్రమే మనకి కనిపిస్తున్నారు. సో పూర్తి వివరాలు సేకరించిన తర్వాత ఈ కూల్చివేతలకు సంబంధించినటువంటి ప్రక్రియని హైడ్రా అధికారులు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. గతంలో ఈ పరిసర ప్రాంతాలు అమీన్పూర్ కి సంబంధించినటువంటి ప్రాంతం, సంగారెడ్డి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు వచ్చాయి అనేది హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టినప్పుడు ఇదే ముఖ్యమైనటువంటి వ్యక్తి నేరుగా హైడ్రా కమిషనర్ ని అవుట్ రైట్ గా ఇష్టం ఉన్నట్లు బూతులు తిట్టారు, అవుట్ రైట్ గా ఇష్టం ఉన్నట్టు మాట్లాడారు, టార్గెట్ చేశారు పేద ప్రజలను. దాంతో పాటు కోర్టు ఆదేశాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ధిక్కరిస్తున్నారు అని ఆయన గతంలో చేసినటువంటి విమర్శలు ఉన్నాయి. అవన్నీ కూడా హైడ్రా అధికారుల దగ్గర ఉన్నాయి. సో ఆయన చేసినటువంటి అన్ని ఆరోపణలు ఉన్నాయి కదా, మరి ఆయన ఎంతవరకు కరెక్ట్ ఉన్నారని గ్రౌండ్ లెవెల్లో వెరిఫై చేసుకొని ఇవాళ అమీన్పూర్లో ఉన్నటువంటి భారీ ఆ ముఖ్యంకి సంబంధించినటువంటి
గెస్ట్ హౌస్ ని వాళ్ళ పెద్ద ఎత్తున కూల్చివేస్తున్నారు. మనం హైడ్రాకి సంబంధించినటువంటి సిబ్బంది కూడా చూడవచ్చు. దాదాపుగా 300కి పైగా హైడ్రా సిబ్బంది, దాదాపుగా 300కి పైగా పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐలు, ఏఎస్ఐలు అందరూ కూడా క్షేత్రస్థాయికి చేరుకొని ఇవాళ కూల్చివేతలకు సంబంధించినటువంటి ప్రక్రియ చేపట్టారు. సో దాదాపుగా 15,000 కోట్లకు పైగా ఈ భూముల విలువ ఉండొచ్చు అనేది హైడ్రా కమిషనర్ రంగనాథ్ కొద్దిసేపటి క్రితమే అఫీషియల్గా విడుదల చేసినటువంటి ప్రెస్ నోట్లో స్పష్టమవుతుంది. ఉదయం నుంచి మనం ఒకసారి చూడొచ్చు. ఉదయం నుంచి కూడా ఈ ముఖ్యంకి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్, దాంతోపాటు ఈ ప్రహారీ గోడను పూర్తి స్థాయిలో జేసీబీల సహాయంతో కూల్చివేసేటువంటి ప్రక్రియ చూడవచ్చు, కూల్చివేసేటువంటి పరిస్థితులు చూడవచ్చు. మొత్తం ఎటువైపు కూడా చూసినా జనాలు వస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది? ఇంత పెద్ద మొత్తంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా అమీన్పూర్లో ఇంత పెద్ద మొత్తంలో పోలీసులు మోహరించడం ఏంది, హైడ్రాకి సంబంధించినటువంటి వాహనాలు రావడం ఏంది, హైడ్రా సిబ్బంది ఉండడం ఏందని ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఈ పరిసర ప్రాంతాల్లో గమనిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రస్తుతం మనం చూడవచ్చు ఈ ముఖ్యంకి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ ప్రహారీ గోడని కూల్చివేసినటువంటి దృశ్యాలు చూడొచ్చు. ఎగ్జాక్ట్గా మనం దీనికి ఆపోజిట్గా ఉన్నదే ముఖ్యంకి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్. అది ఎదురుగా చూడొచ్చు మనం. హైడ్రాకి సంబంధించినటువంటి వెహికల్ మనకు ఒకటి కనిపిస్తూ ఉంది. సో పైన మనకు ఒక టాప్ ఎండ్లో ఒక విల్లాకి గెస్ట్ హౌస్కి సంబంధించినటువంటి టాప్ మనం చూడొచ్చు దూరం. ఎందుకంటే అక్కడ వరకు మనల్ని వెళ్ళనివ్వట్లేదు కాబట్టి మనం ఇక్కడ నుంచి చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఆ కొబ్బరి చెట్లు, ఆ తోట, దాంతోపాటు ఆ గెస్ట్ హౌస్కి సంబంధించినటువంటి దృశ్యాలు మనము ఇటువైపు నుంచి చూడొచ్చు. సో అవన్నీ కూడా నేలమట్టం కాబోతున్నాయి మరి కాసేపట్లో. ఉదయం 5 గంటల నుంచి ఇక్కడికి ఆపరేషన్ని ప్రారంభించింది హైడ్రా. దాదాపుగా ఈ ఆపరేషన్ ముగిసేందుకు మరో గంట సేపు సమయం పట్టేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవ పరిస్థితుల్లో గ్రౌండ్ లెవెల్ ఉన్నటువంటి స్థితిని కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ నేరుగా పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ఎంత మేర కూల్చివేతలు పూర్తయ్యాయి, ఇంకా ఎంత జరగాల్సి ఉంది, అక్కడేమైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయా అని. ఎందుకంటే అమీన్పూర్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేసేటువంటి ప్రతి సమయంలో కూడా ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక స్థానికుల దగ్గర నుంచి కావచ్చు, లేకపోతే ఆ బిల్డింగ్కి సంబంధించిన ఆ ఇళ్లకు సంబంధించినటువంటి ఓనర్ల దగ్గర నుంచి వ్యతిరేకత వచ్చింది. హైడ్రా అధికారులనే దూషించేటువంటి పరిస్థితి ఉంటే గతంలో నేరుగా వాళ్ళ మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేసేటువంటి సిచ్యువేషన్స్ కూడా గతంలో చూసాం. సో అవన్నీ బేరీజ్ వేసుకొని పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు, దాంతోపాటు హైడ్రాకి సంబంధించినటువంటి సిబ్బంది జాయింట్గా ఈ ఆపరేషన్ని చేపట్టారని చెప్పుకోవచ్చు. మొత్తము 1263 ఎకరాల్లో ప్రస్తుతం పేదలు కానీ చిన్న చిన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వదిలేసి మిగిలి ఉన్నటువంటి భూమి, ప్రభుత్వ భూమి 863 ఎకరాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూమిని పూర్తి స్థాయిలో హైడ్రా స్వాధీనం చేసుకోబోతుంది. కూల్చివేతలకు సంబంధించినటువంటి ప్రక్రియ జరుగుతుంది కదా, దీని తర్వాత ఇంకా ఫెన్సింగ్ చేయవచ్చు. మనం ఇటువైపున ఇప్పుడు ఇటువైపు చూడవచ్చు, ఇంకా కూల్చివేతలకు సంబంధించినటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది. జేసీబీ సహాయంతో ఆ ప్రహారీ గోడకు సంబంధించినటువంటి కూల్చివేత జరుగుతున్నటువంటి దృశ్యాలు కూడా మనము చూడవచ్చు. సో ఈ కంటిన్యూస్ గా ఈ ప్రాసెస్ అనేది మరో గంట సేపు పాటు కొనసాగేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. దాదాపుగా 15 నుంచి 25 జేసీబీలు ఉన్నట్టు మనకి ఉన్నటువంటి సమాచారం. నేను ఒక్కసారి ఇటువైపు కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. ఎటువైపు చూసినా మనకి జనాలు, పోలీసుల వాహనాలు, హైడ్రాకి సంబంధించినటువంటి సిబ్బంది మాత్రమే ఇక్కడ మనకి కనిపిస్తున్నారు అని చెప్పుకోవచ్చు. సో మొత్తం కూడా ఈ అమీన్పూర్ తో పాటు ఈ ఐలపూర్ కి సంబంధించినటువంటి మనం అక్కడ చూడొచ్చు పవర్ లైన్ వెళ్ళింది, పక్కా రోడ్లు వేశారు, ఒక వెంచర్ లాగా మొత్తం ప్లాట్ల కింద విభజించారు. సో మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు అధికారులు ఏం చేశారు? గతంలో అన్నారు అక్రమాలకు పాల్పడిన అధికారులపై కూడా చర్యలు తీసుకుంటాము అని. మరి ఇవన్నీ జరగలేదు. అక్కడ పవర్ లైన్, ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడుతున్నాడు, పవర్ లైన్ ఇచ్చేశారు. సో ఓకే, ఇప్పుడు స్వాధీనం చేసుకుంటున్నారు. నిజానికి ఇది అభినందించాల్సినటువంటి ప్రక్రియ ప్రభుత్వ భూమిని కాపాడటంలో. సో ఎవరైనా ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారా? అక్కడ ఉన్న స్థానికులు, ఆ ఇళ్లలో ఉన్న వాళ్ళు ఏమంటూ ఉన్నారు ఇప్పుడు? ప్రస్తుతం అయితే ఇటువైపున నాకు కనిపిస్తున్నటువంటి లెఫ్ట్ వైపులోనే మనకి చాలా వరకు ఇల్లులు కనిపిస్తున్నాయి. మనం చూడవచ్చు ఫస్ట్ 1 ఫ్లోర్ 2 ఫ్లోర్లతో కూడినటువంటి బిల్డింగ్స్ గానీ ఇల్లు గానీ ఉన్నాయి. ఇక్కడ సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు మాత్రమే నివసిస్తున్నారు. వాళ్ళ జోలికి వెళ్లకుండా నాకు రైట్ సైడ్ లో అవన్నీ కూడా ప్రభుత్వ భూమిలోకే వస్తుంది. అధికారులు చెప్తున్నటువంటి లెక్క ప్రకారం, హైడ్రా అధికారులు ఇచ్చినటువంటి నోట్ ప్రకారం ఇది కూడా ప్రభుత్వ భూమిలోకే వస్తుంది. అయితే ప్రభుత్వ భూమిలో ఇవన్నీ ఇల్లులు వచ్చాయి. వీళ్ళకి మేబీ రెగ్యులరైజ్ కూడా అయ్యి ఉండొచ్చు, 58, 59 జియో కింద రెగ్యులర్ అయ్యి ఉండొచ్చు. లేకపోతే రాబోయే రోజుల్లో, అంటే గతంలో కూడా వాళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నారు,
దాంతోపాటు వాళ్ళకి ఇళ్ల నంబర్లు వచ్చాయి, కరెంటు ఉంది, నల్లా కనెక్షన్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. మధ్యతరగతి జనం వాళ్ళ ఇల్లులు కూడా కొడితే మళ్ళీ వాళ్ళు రోడ్డు మీద పడతారనేటువంటి ఉద్దేశంతో గతంలో ప్రభుత్వం చెప్పినటువంటి అంశం కానీ హైడ్రా చెప్పినటువంటి అంశం మనం ఒకసారి గమనిస్తే ప్రభుత్వ భూమి అయినప్పటికీ లేదా అది ఆక్రమించుకున్నటువంటి భూమి అయినప్పటికీ కూడా అక్కడ పేదలు నివసిస్తే ఆల్రెడీ అక్కడ ఇల్లు నిర్మించుకొని ఉంటే అందులో నివసిస్తూ ఉంటే వాళ్ళని మేము తొలగించాము, వాళ్ళ ఇళ్లకు సంబంధించిన జోలికి మేము వెళ్ళము అనేది ప్రధానంగా అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సో ప్రస్తుతం కూడా ఆ విధమైన కనిపిస్తోంది. తరగతి వాళ్ళ జోలికి వెళ్లకుండా కేవలం పెద్ద అడ్వకేట్ తో పాటు అంటే పెద్ద అడ్వకేట్ అని ఆయన చెప్పుకుంటున్నారు. బేసిక్ గా గతంలో కూడా చాలా ఆడియోలు వచ్చాయి, హైడ్రా కమిషనర్ దూషించేటువంటి ఆడియోలు కూడా మనకి వినిపించాయి, మనం చూసాం కూడా. సో ఆయన ముఖ్యంతో పాటు ఆయన సోదరునికి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ తో పాటు భారీ భవనాన్ని అయితే హైడ్రా అధికారులు ఇవాళ ఉదయం నుంచి కూల్చివేసేటువంటి ప్రక్రియ జరుగుతుంది. ఈ ఆపరేషన్ ఇంతకన్నా పెద్ద ఆపరేషన్ కూడా చేశారు. కానీ ఇటువైపున గతంలో కూల్చివేతలు చేపడుతున్నప్పుడు స్థానికుల దగ్గర నుంచి కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి కానీ కొంత వ్యతిరేకత వచ్చింది. వాస్తవాలు గమనించిన తర్వాత కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా రెవెన్యూ అధికారులు చెప్తున్నారు ఇది ప్రభుత్వానికి సంబంధించిన భూమి, మనం స్వాధీనం చేసుకోవాల్సిందే. గతంలో చాలా మంది అధికారులు ఉన్నారు కానీ పూర్తి స్థాయిలో అది చేసుకోలేకపోయాం. అది ఆపోజిట్ వాళ్ళు అంటే ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళకి మనీ పవర్ ఉండొచ్చు, పొలిటికల్ పవర్ ఉండొచ్చు, బ్యాక్గ్రౌండ్ ఇంకా వేరే ఉపయోగించవచ్చు, లేకపోతే ఇంకా చాలా లీగల్ గా ఉన్నటువంటి కొన్ని లూప్స్ ఉపయోగించుకొని వాళ్ళు ఈ భూమిని ఆక్రమించుకునేటువంటి ప్రయత్నం చేశారు, ఎవరిని రానివ్వలేదు. కానీ ఇప్పుడు హైడ్రాతోనే ఈ యాక్టివిటీస్ చేయవచ్చు. ఎందుకంటే గతంలో చూసాం మనం అనేక మంది జిహెచ్ఎంసీ అధికారుల చుట్టూ తిరిగినా, హెచ్ఎండి అధికారుల చుట్టూ తిరిగినా, ఇతర అధికారుల చుట్టూ ఎక్కడ తిరిగినా కానీ న్యాయం జరగలేదు. కానీ హైడ్రా అధికారుల దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేస్తే కొన్ని సందర్భాల్లో మనం చూసాం కేవలం 24 గంటల్లోనే రిజల్ట్ వచ్చినటువంటి పరిస్థితులు ఉండే. అవుట్ రైట్ గా ప్రభుత్వాలు ఇప్పుడు ఎంతమంది ఆక్రమణదారుల దగ్గర నుంచి, ఎంతమంది బడా ఆక్రమణదారుల దగ్గర నుంచి ఈ భూముల స్వాధీనం జరుగుతోంది? ఎంతమంది వ్యక్తుల ఆక్రమణదారుల దగ్గర, పేదవారు మధ్యతరగతి వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు, బడా ఆక్రమణదారులు ఆక్రమించుకోవడం పనిగా పెట్టుకున్న వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకుంటున్నాం అన్నారు. సో అలా ఎంతమంది, మొత్తం ఎన్ని ఎకరాలు? కేవలము ఇద్దరు అంటే హైడ్రా ఇచ్చినటువంటి నోట్ ప్రకారం గమనిస్తే ముఖ్యంతో పాటు ఆయన సోదరుడు వీళ్ళిద్దరు మాత్రమే ఇక్కడ పెద్ద ఎత్తున గెస్ట్ హౌస్ లు నిర్మించుకున్నారు. దాంతో పాటు విల్లాలు నిర్మించుకునేటువంటి ప్రయత్నం చేశారు, పెద్ద పెద్ద భవనాలు నిర్మించుకునేటువంటి ప్రయత్నం చేశారు. అది కాకుండా ఇక మిగతా భూమిని కూడా ఆక్రమించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వేరే వాళ్ళు వచ్చి ఆక్రమించుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి అట్లా జరగకుండా హైడ్రా పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతుందని చెప్పుకోవచ్చు. సో అధికారులు చెప్తున్నటువంటి లెక్క ప్రకారం మొత్తము ఇక్కడ ఉన్నటువంటి భూమి 1263 ఎకరాలు. అందులో మొత్తం పేదలకు సంబంధించినటువంటి ఇల్లులు ఇవన్నీ పూర్తి స్థాయిలో పక్కకి జరిపిన తర్వాత 863 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి, దాదాపుగా 15,000 కోట్ల విలువ గల భూమిని ప్రస్తుతం హైడ్రా అధికారులు కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ని మనం యాజ్ ఇట్ ఈస్ గా ఒకసారి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే ఇది ప్రభుత్వానికి సంబంధించిన భూమి అనేది వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో కేవలం ఒక 2 బిల్లులు మాత్రమే మనకి ఇక్కడ కూల్చివేతలకు సంబంధించినటువంటి ప్రక్రియ, దాంతోపాటు ప్రహారీ గోడని కూల్చివేసేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే కేవలం ఒకరిద్దరు మాత్రమే పూర్తి స్థాయిలో ఇది ఆక్రమించుకున్నారు అనేది ఇది ఇక్కడ ఉన్నటువంటి దృశ్యాలు చూస్తే అర్థం అవుతుంది. సో ఇంకా దీనిపైన అఫీషియల్ గా హైడ్రా పూర్తి వివరాలు సేకరించాల్సి ఉంది. ఎందుకంటే అనేక నెలల నుంచి దీనిపైన హైడ్రా వర్క్ చేస్తూ ఉంది. మున్సిపల్ అధికారులు, దాని తర్వాత రెవెన్యూ అధికారులు కోఆర్డినేట్ చేసుకొని గ్రౌండ్ లెవెల్లో వెరిఫై చేసుకొని ప్రభుత్వ భూమి ఎంత ఉంది, ఎన్ని సర్వే నంబర్లకు సంబంధించిన భూమి ప్రభుత్వం ఆధీనంలో ఉంది, ఇంకా ప్రభుత్వ భూమి ఎంత మేర ఆక్రమణకు గురైంది అనేటువంటి అంశాలను పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత ఇవాళ భారీ ఆపరేషన్ ని హైడ్రా చేపట్టిందని చెప్పుకోవచ్చు. అదే సమయంలో కేఏ రెసిడెన్సీ క్రిస్టల్ డెవలపర్స్ భవనంలో ఉన్న వారిని ఖాళీ చేయమని అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు కదా, వాటిలో ఎంతమంది ఉంటున్నారు, వాటిని ఎప్పుడు కూల్చబోతున్నారు? అది కూడా మరి కాసేపట్లో అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ముఖ్యంకి సంబంధించిన సోదరుడు బిల్డింగ్ అది. సో ఆ బిల్డింగ్ ని కూడా ఇవాళనే దాదాపుగా మరి కాసేపట్లో కూల్చబోతున్నారు. ఆల్మోస్ట్ ఆ ప్రక్రియకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా
స్టార్ట్ అయిపోయాయని చెప్పుకోవచ్చు. సో మొత్తము ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భూమి గతంలో ఎప్పుడు లేని విధంగా ఇంతకన్నా పెద్ద ఆపరేషన్ చేసినప్పటికీ కూడా పెద్ద ఇబ్బందికర పరిస్థితులు లేకుండా మనం గతంలో చూసాం, ఎన్కన్వెన్షన్ చూసాం. అది కూడా భారీ ఆపరేషన్ హైడ్రా ప్రారంభించిన తర్వాత చేపట్టినటువంటి మొదటి ఆపరేషన్, పెద్ద ఆపరేషన్. కానీ ఈ పరిసర ఏంటి దాని మీద ఒక పేరు ఉంది కదా, ఇప్పుడు ఆ పేరు ఉంది చూడండి, ఏంటి రూపన్, శ్రవణగడ రూపన్ అని పేరు ఉంది. అది కూడా ఆక్రమించుకుందేనా? అక్కడ ఏదో నెంబర్లు కూడా వేశారు, అంటే ఆక్రమించుకుని నెంబర్లు వేశారు. ఒకసారి ఏం రాశారు అది? రూపన్ ప్రికార్ అనేటువంటి వాళ్ళు కంపెనీకి సంబంధించిన వాళ్ళు, ఈ గోడ వాల్స్ వేసే వాళ్ళు ఆ రూపానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళని కాంట్రాక్ట్ చేసి వాళ్ళ ద్వారా ఈ గోడలు వేయించుకున్నారు. కానీ మనం ఇటువైపు చూస్తే ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి. ఈ భూమిని కూడా పూర్తి స్థాయిలో ఆక్రమించుకునేటువంటి ప్రయత్నం చేసి మొత్తం గేట్లు కూడా పెట్టారు. మనం ఇటువైపునే గమనిస్తే గేట్లు కూడా పెట్టారు. ఆ గేట్లను కూడా తొలగించేటువంటి విజువల్స్ మనము ప్రస్తుతం చూడొచ్చు. సో ఈ చిన్న గ్రామం ఐలాపురం అనేది చాలా చిన్న గ్రామము. నాకు తెలిసి మేబీ మొత్తము జనాభా తిరిగేస్తే కూడా ఒక 1000 మంది ఉండకపోవచ్చు. కానీ పోలీసులు హైడ్రాకి సంబంధించినటువంటి సిబ్బంది గమనిస్తే దాదాపుగా 1000 మంది ఉంటారు. అంటే దాదాపుగా ఊరి జనాభా ఎంత ఉంటుందో అంతమంది హైడ్రాకి సంబంధించి కావచ్చు, పోలీసుకి సంబంధించిన సిబ్బంది రావడంతో అసలు ఏం జరుగుతుంది అనేటువంటి ఆతృత, దాంతో పాటు పూర్తి స్థాయిలో అందరూ కొంత ఉత్కంఠ అయితే ఈ గ్రామంలో నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం జేసీబీల సహాయంతో ఇప్పుడు కొంతమందికి ఖాళీ చేయమని ఆదేశాలు జారీ చేశారు కదా, వాళ్ళు ఖాళీ చేసేస్తున్నారా? ఇప్పుడు కూల్చివేతలు జరుగుతున్నాయి. మరి కొంతమందికి మధ్యాహ్నానికల్లా కూల్ చేస్తామని ఖాళీ చేయమని అన్నారు. కేఏ రెసిడెన్సీ కావచ్చు, క్రిస్టియన్ డెవలపర్స్ కావచ్చు, ఇలా కొంతమందికి వాళ్ళందరూ ఇప్పుడు ఖాళీ చేసేస్తున్నారా? ఎస్, వాళ్ళు ఖచ్చితంగా ఖాళీ చేయాల్సిందే. గతంలో నుంచి కూడా వాళ్ళకి చెప్తూ వస్తున్నారు, పూర్తి స్థాయిలో సమాచారాన్ని కూడా ఇచ్చారు అనేది మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. సో ఇవాళ పూర్తి స్థాయిలో వాళ్ళని ఖాళీ చేయించబోతున్నారు. ఖాళీ చేయించిన తర్వాతనే హైడ్రాకి సంబంధించినటువంటి బుల్డోజర్లు, హైడ్రాకి సంబంధించినటువంటి జేసీబీలు ఈ అమీన్పూర్ లో నుంచి కదలబోతున్నాయి అనేది హైడ్రా దగ్గర నుంచి మనకి ఉన్నటువంటి సమాచారం. సో ఈ మొత్తం భూమిని కూడా పూర్తి స్థాయిలో కాపాడి ఇక్కడ ఫెన్సింగ్ వేస్తారు కూడా. ఈ ప్రభుత్వ భూమి ఎంత మేర మిగిలి ఉందో ఆ మొత్తం కంప్లీట్ గా దాదాపుగా 860 ఎకరాలు హైడ్రా అధికారులు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం. సో 860 ఎకరాల్లో పూర్తిగా కూడా చుట్టూ ఫెన్సింగ్ వేసిన తర్వాతనే హైడ్రాకి సంబంధించినటువంటి బుల్డోజర్లు ఇటువైపు నుంచి వెళ్లబోతున్నాయి అనేది వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో మరో 2-3 గంటల పాటు ఈ కూర్చునేందుకు సంబంధించినటువంటి ప్రక్రియ కంటిన్యూగా కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఒక మేజర్ పార్ట్ అంటే మేజర్ ఒకసారి కేఏ డెవలపర్స్ అండ్ క్రిస్టల్ రెసిడెన్సీ గురించి మాట్లాడదాం. 55 కుటుంబాలు ఉన్నాయని అంటున్నారు. బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా విజువల్స్ చూడొచ్చు. ఆ ఫ్లాట్లను ఎవరికైనా అమ్మేశారా, తన రెంట్కి ఇచ్చుకున్నాడా? ఒకవేళ ఎవరికైనా అమ్ముంటే మరి కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ప్రస్తుతం కొంతమంది రెంట్కున్నారు, కొంతమంది కొనుక్కున్నారు అనేది మనకి ప్రైమరీగా తెలుస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. దీనిపైన ఇంకా పూర్తి స్థాయిలో వివరాలు బయటికి రావాల్సి ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ ఇంకా హైడ్రా అధికారులు ప్రాథమికంగా ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మనం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అంటే పూర్తి స్థాయిలో లోపలికి వెళ్లి జనాలతో మాట్లాడినా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఒకసారి అందుబాటులో ఉండండి. అందుకే మీరు మొదటి బాక్స్ లో చూస్తున్నారు కేఏ డెవలపర్స్, కేఏ రెసిడెన్సీ క్రిస్టల్ డెవలపర్స్ ఆ భవనాన్ని కూడా కూలుస్తున్న దృశ్యాలు. ఆ లోపల ఉన్న ఫ్రిడ్జ్లను, ఆ లోపల ఉన్న వస్తువులను, ఇంటి సామాగ్రిని తీసుకొచ్చి బయట పెట్టేశారు. అదిగో కేఏ రెసిడెన్సీ క్రిస్టల్ డెవలపర్స్ వాటిని ఆక్రమించుకుని కట్టేశారు. నిజానికి ఒకవేళ ఇలాంటి వాటిల్లో కొనేటప్పుడు ఆకర్షణీయంగా కట్టారు కదా, తర్వాత రెగ్యులరైజ్ చేస్తారు అనుకుని మాత్రం ఎవరు కొనుక్కోవద్దు. మీరు కొనుక్కునేటప్పుడే పూర్తి అనుమతులు ఉన్నాయా లేదా అని చూసుకునే కొనుక్కోండి. కొంతమంది మిమ్మల్ని మోసం చేసి అమ్ముతారు జనాల్ని. తర్వాత రెగ్యులరైజ్ చేసుకోవచ్చు, గతంలో రెగ్యులరైజ్ చేశారు అనే మోసపూరిత మాటలు చెప్పి అమ్ముతారు. అలా కాకుండా ఒక 5 లక్షలు 6 లక్షలు కొన్ని లక్షలు తక్కువకు వస్తున్నాయి అని ఆశపడి కొనుక్కుంటే బహుశా ఇలా మీరు అర్ధాంతరంగా రోడ్డున పడే అవకాశం ఉంటుంది. ఎవరైనా ప్లాటో కొనుక్కునేటప్పుడు పూర్తి డాక్యుమెంట్స్ని పరిశీలించిన తర్వాత, అవసరమైతే అడ్వకేట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడిన తర్వాత, ఒపీనియన్ తీసుకున్న తర్వాత 1-2 సార్లు అధికారుల దగ్గరికి తిరిగి కొనుక్కోండి. లేకపోతే చూడండి ఒకసారి, మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. హైడ్రా అధికారులు కూల్చివేస్తున్న కేఏ రెసిడెన్సీ క్రిస్టల్ డెవలపర్స్ అక్రమంగా నిర్మించిన భవనాలు. సుమారు 55 మంది అందులో నివాసం ఉంటున్నట్టుగా తెలుస్తోంది. వీటన్నిటినీ ఎక్కువగా ఇద్దరు వ్యక్తులు 10 ఎకరాలను ఆక్యుపై చేసి ప్రభుత్వ భూములను ఆక్రమించి ఈ భవనాలు నిర్మించారు. అలాగే కొన్ని గోడలను కూడా, ప్రహరీ గోడలను కూడా నిర్మించారు. చూడండి అదిగో ఎంత భూమో చూడండి ఒక్కసారి. ఒక పక్క పేదోడు
ఇల్లు కట్టుకోవడానికి 100 గజాల స్థలం లేక రోడ్డున పడుతూ ఉంటే వీళ్ళకి మాత్రం కబ్జాదారులకు మాత్రం ఎకరాలు ఆక్రమించుకుంటూ ఉన్నారు. వీళ్ళు కూడా మోసం చేస్తున్నది ఎవరిని అంటే సొంత ఇల్లు కట్టుకోవాలి అని ఆరాటపడే మధ్యతరగతి కుటుంబీకులను వీళ్ళు మోసం చేస్తూ ఉన్నారు. తద్వారా ప్రభుత్వాన్ని, ప్రజలని కూడా మోసం చేస్తున్నారు. సో ఇప్పుడు అలా మోసాలకు పాల్పడుతున్న వ్యక్తులు ఆక్రమించుకున్న ఇళ్లను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. ఏకంగా 1-2 ఎకరాలు కాదు, 100 ఎకరాలు వీళ్ళు కబ్జా చేసి వాళ్ళ ఆధీనంలో ఉంచుకున్నారు. చూడండి ఒకసారి ఎంత భూమో చూడండి. కనీసం పేదవాడు ఆ దారిని వెళ్తూ ఉంటే అందులో ఒక 60 గజాలు ఉంటే బాగుండు, చిన్న ఇల్లు వేసుకుని ఉండొచ్చు అని అనుకుంటూ ఉంటాడు కదా. కానీ ఏకంగా ప్రభుత్వ భూమిని అడ్డు అదుపు లేకుండా ఏదో తాతల నుంచి వారసకంగా వచ్చిన ఆస్తి అన్నట్టుగా కబ్జా చేసేశారు ఈ వ్యక్తులు. అంతేకాదు హైడ్రాను చాలా సందర్భాల్లో విమర్శలు కూడా గుప్పించేవారు, విమర్శలు చేసేవారు, బహిరంగ విమర్శలు చేసేవారు, హద్దుమీరి మాటలు మాట్లాడేవారు. ఆ వ్యక్తులు చేసినటువంటి కబ్జాలు కాపాడుకోవడానికే ఈ విధంగా ప్రవర్తించేవారు అనే మాటలు కూడా ఉన్నాయి. ఆ వ్యక్తులు చేసిన చూడండి ఎంత భూమో చూడండి, ఎంత పెద్ద ప్రహరీ గోడ నిర్మించారో చూడండి. అంత భూమిని వాళ్ళు ఆక్రమించి తమ ఆధీనంలో పెట్టుకుని, ఇదిగో మొదటి బాక్స్లో మీరు చూస్తున్నారే ఇలాంటి పెద్ద పెద్ద భవనాలు నిర్మించేశారు. అంటే బహుశా అడిగేవారు ఉండరు అని అనుకున్నారు. కానీ హైడ్రా అధికారులు మాత్రం మేము అడుగుతాము, కబ్జా చేస్తాము అంటే కుదరదు అని చెబుతున్నారు. ఒకరోజు లేట్ అవ్వచ్చుగాక, కానీ కబ్జా చేసినటువంటి భూమిని మేము ప్రజల కోసం తిరిగి స్వాధీనం చేసుకుంటామని హైడ్రా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో హైడ్రా భారీ ఆపరేషన్ చేస్తుంది. ఏకంగా భారీగా బలగాలను అక్కడ మోహరించి ఉన్నారు. ఒకవేళ ఎవరైనా వచ్చి అక్కడ అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నం చేస్తే వారిని అడ్డుకొని ఈ ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని చూడండి 1998 నుంచి యథేచ్ఛగా ఈ ఆక్రమణలు కొనసాగుతూ ఉన్నట్టుగా తెలుస్తోంది. భారీగా అదిగో ఎంత భవనాన్ని, విలాసవంతమైన భవనాన్ని నిర్మించాడో చూడండి. నిజానికి కొన్ని సందర్భంలో పేదలు ప్రభుత్వ భూముల్లో లేదు గ్రామకంఠం భూములు మనం చూస్తూ ఉంటుంటాం. అలాంటి భూముల్లో ఒక గుడిసె వేసుకొని తాము నివాసం ఉండటానికి ఆక్రమించుకుంటూ ఉంటారు. కానీ ఇలాంటి బడ గద్దలు మాత్రం ఒకటి కాదు 10 కొద్ది భవనాలు ఉన్న మరికొన్ని భూములను ఆక్రమించుకొని ఇలాంటి విలాసవంతమైన భవనాలు కట్టాలి అని కొన్ని గద్దలు చూస్తూ ఉంటుంటాయి. అలాంటి గద్దలు నిర్మించిన ఈ గోళ్లను ఇప్పుడు హైడ్రా అధికారులు కూల్చివేస్తున్న దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. మొత్తం అమీన్పూర్లో ఇప్పుడు ఒక హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఎవరైనా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే వారిని అదుపులోకి తీసుకుని మరి కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. చూడండి ఒకసారి ఎంత విలాసవంతమైన భవనాన్ని ప్రభుత్వ భూమిలో నిర్మించారో. ఆ రూఫ్ కనిపిస్తోంది చూసారా, అంత ఎత్తున అంత విలాసవంతమైన భవనం. అదేదో కష్టార్జితంతో కొనుక్కున్నటువంటి స్థలంలో నిర్మించిన ఇల్లు కాదు, ప్రజలకు చెందాల్సినటువంటి ప్రభుత్వ భూమి. అది తాతల నుంచి వారసకంగా వచ్చిన ఆస్తి కాదు, ప్రజలకు చెందాల్సిన ప్రభుత్వ భూమి అది. ఆ భూమిలో నిర్మించిన ఈ అక్రమ భవనాలను, అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు ఇప్పుడు కూల్చివేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ సాఫీగానే కొనసాగుతుంది. భారీగా బలగాలను మోహరించి మరి అదిగో చూడండి ఒకసారి ఆ టాప్ యాంగిల్లో చూస్తే ఆ భవనం ఎంత విలాసవంతంగా కట్టాడో చూసారా. అదేదో కష్టపడి సంపాదించినటువంటి డబ్బుతో నిర్మించుకున్నటువంటి విలాసవంతమైన భవనం కాదు. స్విమ్మింగ్ పూల్ ఉంది అక్కడ, విలాసవంతంగా నిర్మించారు. ఇప్పుడు అది హైడ్రా బుల్డోజర్ల దెబ్బకు పడిపోతున్న దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇవన్నీ అక్రమ కట్టడాలే. అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. డ్రోన్లతో ఆ దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు. బిగ్ టీవీ ప్రతినిధులు కూడా అక్కడే ఉన్నారు. డ్రోన్ విజువల్, ఆ డ్రోన్ నీడ కూడా మనకి భవనంపై కనిపిస్తోంది. చూడండి ఒకసారి ఎంత విలాసవంతంగా ఉందో. ఆ 4 వైపుల నుంచి బుల్డోజర్లు వెళ్ళి ఆ భవనాన్ని నేలమట్టం చేస్తూ ఉన్నాయి. ఇది ఇల్లు లేని పేదోడు నిర్మించుకున్న చిన్న ఇల్లు కాదు. అందుకే ఇల్లు లేని పేదోడు నిర్మించుకున్న చిన్న ఇంటికి మేము వెళ్ళడం లేదు అని హైడ్రా అధికారులు చెప్తున్నారు. కానీ ఆల్రెడీ కడుపు నిండిన ఒక బడాబాబు ఆక్రమించి నిర్మించుకున్నటువంటి విలాసవంతమైన భవనం అది అని హైడ్రా అధికారులు చెప్తున్నారు. అందుకే చూడండి ఒకసారి కాంపౌండ్ వాల్ని కూల్చిపారేశారు. కాంపౌండ్ వాల్ దగ్గర ఉన్న ఆ సెక్యూరిటీ భవనాన్ని కూల్చిపారేస్తున్నారు. ఆ వ్యక్తి నిర్మించుకున్నటువంటి ఆ భవనాన్ని గ్రిల్స్ను లాగి పారేస్తున్నారు. సో ఇలా ఎవరు ఆక్రమించుకున్నా ఆ భవనాలను కూల్చి పారేస్తాం, వాళ్ళని అవసరమైతే కేసులు బుక్ చేస్తామని హైడ్రా అధికారులు చెప్తున్నారు. ఈరోజు భారీ ఆపరేషన్ కొనసాగుతోంది అమీన్పూర్లో. ఇప్పటి వరకు వీటిని అడ్డుకోవడానికి హైడ్రా అధికారులు తమ జోలుకు రాకుండా ఉండటానికి అన్ని ప్రయత్నాలు చేశారు ఈ ఆక్రమణదారులు. హైడ్రా అధికారులు ఒక్కొక్క అంశాన్ని జత చేసుకొని పూర్తి ప్రణాళికతో
ఈ భూములను ప్రభుత్వ స్వాధీనం చేసుకోవటానికి, ప్రజలకు న్యాయంగా దక్కాల్సిన ఈ భూములను ప్రభుత్వ స్వాధీనం చేసుకోవటానికి అన్ని ప్రణాళికాబద్ధంగా వెళ్ళి భారీ ఆపరేషన్ చేపడుతున్నారు. ఇప్పటివరకు హైడ్రా చేపట్టిన ఆపరేషన్లు అన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఈరోజు అమీన్పూర్లో హైడ్రా చేపడుతున్న ఆపరేషన్ ఇంకొక ఎత్తు. చూడండి ఒకసారి, భారీగా ఎక్కడ చూసినా బలగాలే కనిపిస్తున్నాయి, ఎక్కడ చూసినా హైడ్రా బుల్డోజర్లు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ కూలుస్తున్నది ఎవరి ఇల్లునో తెలుసా? పేదవాడికి చెందాల్సిన ప్రభుత్వ భూమిని అక్రమంగా తమ కబంధ హస్తాల్లోకి తీసుకుని నిర్మించిన ఒక పెద్దోడి ఇళ్లను ఇప్పుడు హైడ్రా అధికారులు కూల్చివేస్తూ ఉన్నారు. అందుకే అక్కడ పెద్దగా ఎటువంటి, నిజానికి హైడ్రా అధికారులు గతంలో కూల్చినప్పుడు ఒక్కొక్కసారి కూలుస్తూ ఉన్నప్పుడు సామాన్యులు రోడ్డుపైకి వచ్చి మేము రోడ్డును పడుతున్నాం అనే మాటలు వినిపించేవి. కానీ ఇక్కడ ఆల్రెడీ ఎన్నో ఇళ్లను నిర్మించినటువంటి బడాబాబులు ఆక్రమించి నిర్మించుకున్న ఇళ్లను కూలగొడుతూ ఉన్నారు. కాబట్టే ఆ ప్రక్రియ కొంత సాఫీగానే జరుగుతోంది. కానీ వాళ్ళ మంది మార్బలం అక్కడికి వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేస్తారేమోనని హైడ్రా అధికారులు పూర్తి స్థాయిలో బృందాలను మోహరించి, సెక్యూరిటీ బృందాలను మోహరించి మరి ఆ అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. ఈరోజు సాయంత్రానికి చాలా వరకు అక్రమ కట్టడాలను కూల్చి వందల ఎకరాల ప్రజలకు చెందాల్సిన ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకుని ప్రభుత్వానికి అప్పజెప్పబోతున్నారు. ప్రస్తుతం కూల్చివేతలు కొనసాగుతున్న ప్రదేశం నుంచి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రవణ్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్రవణ్, అన్ని బడాబాబులు నిర్మించుకుని తమ ఆధీనంలో ఉన్న ఇళ్లనే మాత్రమే కూలగొడుతున్నారా, లేదు ఆ బడాబాబుల దగ్గర నుంచి తెలుసో తెలియకో కొనుక్కున్న పేదల ఇళ్లను కూడా కూలగొడుతూ ఉన్నారా? శ్రవణ్, కూల్చివేతలు కంప్లీట్గా బడాబాబులకు చెందినవేనా, తెలుసో తెలియకో ఒకవేళ ఇవి సక్రమమే అని భావించి కొనుక్కున్న పేదల ఇల్లు కూడా అక్కడ ఏమైనా కూల్చివేతలకు గురవుతున్నాయా? లేదు, అవుట్ రైట్ గా ముఖ్యమైనటువంటి పెద్ద అడ్వకేట్, ఆయన సుప్రీంకోర్టు న్యాయవాదిగా ఆయన చెప్పుకుంటారు. గతంలో ఆయనంతలో ఆయనే హైడ్రా కమిషనర్ రంగనాథ్ అమీన్పూర్, సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో కూల్చివేతలు చేపడుతున్నప్పుడు ముఖ్యమైనటువంటి వ్యక్తి ప్రస్తుతం ఎవరిదైతే గెస్ట్ హౌస్ మొత్తం కూల్చివేతలు జరుగుతుందో, ఎవరైతే అపార్ట్మెంట్ శ్రవణ్, ఆ గెస్ట్ హౌస్ మాత్రమే కాదు, ఇంకా చాలా కూల్చివేతలు కొనసాగుతున్నాయి కదా. అందులో పేదల ఇల్లు, ఒక ఇల్లు ఉంటే బాగుండు అని కష్టపడి ఇల్లు నిర్మించారు, రోడ్లు వేశారు, కరెంట్ లైన్ వచ్చింది, అనుమతులు ఉన్నాయి అని అనుకొని కొనుక్కున్న పేదలు ఎవరైనా ఉన్నారా అక్కడ? మనకు కనిపిస్తున్నది బడాబాబుదే, ఓకే కూల్చివేసినా పర్వాలేదు, ఎందుకంటే అతనికి పదుల సంఖ్యలో ఇల్లు ఉన్నాయి. ఒకవేళ అదే అక్రమం కట్టడం అయితే కూల్చివేసినా పర్వాలేదు. కానీ పేదలు కొనుక్కున్న ఇల్లు ఏమైనా ఉన్నాయా? పేదలు కొనుక్కున్న ఇల్లులు కూడా ఉన్నాయి, కానీ ఆ ఇళ్ల జోలికి మేము వెళ్ళట్లేదు అని వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అదే పేద మధ్యతరగతి సంబంధించినటువంటి ఇల్లు నేను కొద్దిసేపు క్రితం చూపించే ప్రయత్నం చేశా కదా, ఇవన్నీ ఇల్లులు వాళ్ళకి సంబంధించిన వాళ్ళే. చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటూ లైఫ్ లో ఒక సొంత ఇల్లు ఉండాలనేటువంటి కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. కుదిరితే ఒకసారి ఆ నివాసం దగ్గరికి వెళ్ళగలుగుతారా? చాలా కష్టం చేసుకో శ్రవణ్, ఒకసారి కుదిరితే ఆ నివాసం దగ్గరికి వెళ్ళగలుగుతారా? ఎందుకంటే ఒక ఆ ఇంట్లో నివాసం ఉంటున్న వాళ్ళు ఏం చెబుతారు? వాళ్ళకి ఏమైనా నోటీసులు ఇచ్చారా? వాళ్ళకి ఏమైనా థ్రెట్ ఉందా? అంటే ఇక్కడ ఉన్నటువంటి జనాలు కూడా ఎవరు బయటికి వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. పూర్తి స్థాయిలో ఏ ఇంటి దగ్గర ఆ ఇంటికి కానిస్టేబుల్ ఉన్నారు, హైటెక్ సంబంధించినటువంటి సిబ్బంది ఉన్నారు. మొత్తం చుట్టూ కూడా అంటే కేవలం ఈ కూల్చివేతలకు సంబంధించినటువంటి ప్రక్రియ నేను ఒక 500 మీటర్స్ దూరం నుంచి చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నా. ఇటువైపున వెహికల్స్ వెళ్లే పరిస్థితి లేదు, నడుచుకుంటూ వెళ్లేటువంటి పరిస్థితి లేదు.
ఇటువైపున పోలీసులు ఉన్నారు, ఇటువైపున ఓన్లీ ఎగ్జిట్ కి మాత్రమే అలా అనుమతి ఉంది, అది కూడా మీరు వెళ్ళిపోతున్నారు అని చెప్తే మాత్రమే ఇక్కడ నుంచి పంపించేస్తున్నారు. అంటే ఎంత హారబుల్ సిచ్యువేషన్ ఉంటే ఈ విధమైనటువంటి బందోబస్తు కానీ ఇంత మ్యాన్ పవర్ తో కూడినటువంటి హైడ్రా టీంలు ఇక్కడికి చేరుకుంటాయో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి మీరు చెప్పినట్టు ప్రతి ఒక్క సామాన్యుడికి సొంత ఇల్లు కొనుక్కోవాలి అనేటువంటి కోరిక ఖచ్చితంగా ఉంటుంది. సో ఇట్లాంటి ముఖ్యం లాంటి వాళ్ళు కానీ లేకపోతే ఇంకెవరైనా పెద్ద పెద్ద వాళ్ళు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని పేదవాళ్ళకి అమ్మితే చాలా వరకు మోసపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. హైడ్రా ఏర్పడినప్పటి నుంచి ఇట్లాంటి దృశ్యాలు, హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు చూసాం, అనేక మంది ఇబ్బందులు పడుతున్నటువంటి దృశ్యాలు చూసాం, రోడ్ల మీద పడిపోయినటువంటి పరిస్థితులు చూసాం. కానీ ఆ ప్రతి పేదవాడి వెనకాల ఒక పెద్ద బాబు ఉన్నాడు, ఒక బడా బాబు ఉన్నాడు. ఆయన ఆ భూమిని ఆక్రమించేందుకే ఈ పేదవాళ్ళను ముందు పెడుతున్నాడు అనేది ప్రధానంగా హైడ్రా అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడైనా సరే మనం ఇన్ని చోట్ల దాదాపుగా 80,000 కోట్లకు విలువ గల భూమిని ఇప్పటి వరకు హైడ్రా కాపాడింది అని వాళ్ళు చెప్తున్నారు కదా. ఇందులో దాదాపుగా నాకు తెలిసి దాదాపుగా 65,000 కోట్లకు పైగా భూమిని కూడా పూర్తిస్థాయిలో కేవలం పేదలు ముందు పెట్టి అక్కడ ఒక భూమి ఆక్రమించుకోవాలంటే మొదటగా అక్కడ గుడిసె వేయిస్తారు పేదలతోని, వాళ్ళని కంటిన్యూగా అక్కడనే ఉండనిస్తారు. దాని తర్వాత దాన్ని 58, 59 జియో కింద రెగ్యులరైజ్ చేసుకుంటారు. దాని తర్వాత మెయిన్ బడాబాబు ఎంటర్ అవుతాడు. అక్కడ పెద్ద బిల్డింగ్ కానీ, పెద్ద బంగ్లా కానీ, లేదా పెద్ద కమర్షియల్ బిల్డింగ్ కానీ కట్టుకునేటువంటి పరిస్థితులు అనేక రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. సో ప్రస్తుతం ఈ గెస్ట్ హౌస్ తో పాటు అపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి కూల్చివేతలు ఏవైతే జరుగుతున్నాయో ఇవి రెండు కూడా ఒకే వ్యక్తికి సంబంధించినవి. మేబీ ముఖ్యంకి సంబంధించిన సోదరుడికి సంబంధించిన బిల్డింగ్ అని హైడ్రా అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే అవుట్రైట్ గా ముఖ్యం బిల్డింగ్ అని మనం భావించాల్సి ఉంటుంది. ఈ గెస్ట్ హౌస్ తో పాటు ఆ అపార్ట్మెంట్ లో కూడా కొంతమంది రెంట్కు ఉన్నారు, కొంతమంది కొనుక్కున్నారు. ఇక వాళ్ళకి సంబంధించి అంటే గవర్నమెంట్ ఒక ప్రత్యేకమైనటువంటి పాలసీ తీసుకోవాల్సి ఉంది. సో రాబోయే రోజుల్లో అది వస్తుందా అనేది చూడాల్సి ఉంది. హైడ్రా చేపట్టినటువంటి ప్రతి కూల్చివేతల తర్వాత భూమిని కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు ఎవరైతే రోడ్డు మీద పడుతున్నారో లేదా ఇల్లు కొనుక్కొని ఉన్నారో వాళ్ళ ఇల్లు కూడా ఒకవేళ కూల్చివేతకు గురవుతే మాత్రం దాని మీద ప్రభుత్వం ఒక పాలసీ పరమైన నిర్ణయం తీసుకుంటుంది. పాలసీ పరమైన నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళందరికీ న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ముఖ్యంకి సంబంధించినటువంటి పెద్ద అపార్ట్మెంట్ ని మనం ఒకసారి గమనిస్తే ఆ పెద్ద అపార్ట్మెంట్ అనేది ప్రభుత్వ భూమిలో నిర్మించుకుని ఉన్నారు. అది హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. రెవెన్యూ అధికారుల విరుద్ధంగా యాజ్ పర్ రూల్స్ కి విరుద్ధంగా చేయకుండా రూల్స్ కి విరుద్ధంగా వాళ్ళు నిర్మించారు అనేది హైడ్రా అధికారులు చెప్తున్నటువంటి మాట. సో గతంలో అనేక మంది అధికారులు కూడా దీనికి సహకరించారు, అనేక మంది ప్రభుత్వ అధికారులు దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళ మీద కూడా కేసులు నమోదు కాబోతున్నాయి అనేది హైడ్రా అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ శ్రవణ్ మీరు ఒక్కసారి అందుబాటులోనే ఉండండి. ఇప్పుడు మీరు చూస్తున్న అదిగో చూడండి ఒకసారి, ఆ మూటలు, ఆ ఫ్రిడ్జ్లు, ఆ వాషింగ్ మెషిన్, ఆ టీవీ, ఇవి సహజంగా పెద్దోడి ఇంట్లో ఉండే వస్తువులు కాదు. అవి అలా ఉన్నటువంటి వస్తువులు అంటే అవి సామాన్యుడు నివాసం ఉంటున్నటువంటి సామాన్యుడు కొనుక్కున్నటువంటి ఇల్లే అయి ఉండొచ్చు. బహుశా ఇక్కడ ఇదిగో ఏకే రెసిడెన్సీ, ఏకే ప్రాపర్టీ వీటిలో కూలగొడుతున్నారు. మరి ఇందులో ఉన్న వాళ్ళు ఎవరు? ఇందులో సామాన్యుడు కొనుక్కునే ఉన్నారా? ఒకవేళ అందులో సామాన్యుడు కొనుక్కొని నివాసం ఉంటున్నట్లయితే ఇప్పుడు వాటన్నిటిని బయట పెట్టి హైడ్రా అధికారులు ఆ భవనాన్ని కూలగొడుతూ ఉన్నారు. ఇంకొక చోట మనం చూసాం, ఒక పెద్ద విల్లాను కూలగొడుతున్నారు, అది బడాబాబుదే. కానీ ఇక్కడ ఫ్లాట్లు ఉన్నాయి, ఇది అపార్ట్మెంట్. ఇది కూడా ఆక్రమించుకొని కట్టి అమ్మేసినటువంటి ప్రాపర్టీగా తెలుస్తోంది. అది చూడండి ఒకసారి, వాళ్ళు పడుకునే బెడ్, అందులో ఉన్న వస్తువులు, ఇవన్నీ సామాన్య మధ్యతరగతి పేదవాడు ఉపయోగించేటటువంటి వస్తువులే. ఆ ఫ్రిడ్జ్ను చూసిన బడాబాబు ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ ఇది కాదు, బడాబాబు ఇంట్లో ఉండే వాషింగ్ మెషిన్ అది కాదు. మరి ఇప్పుడు వీళ్ళందరూ రోడ్డును పడుతున్నట్టేనా అనే క్వశ్చన్ కూడా ఉత్పన్నమవుతుంది. నిజానికి హైడ్రా అధికారులు ఇప్పటివరకు చెప్పింది అదే. మేము సామాన్యుడు నివాసం ఉంటున్నట్లయితే, కొనుక్కుని నివాసం ఉంటున్నట్లయితే పొరపాటు పడు ఇది సక్రమమే అని అపోహపడు కొనుక్కున్నట్లయితే ఆల్రెడీ నివాసం ఉంటుంటే వాళ్ళ జోలికి వెళ్ళం, కానీ కన్స్ట్రక్షన్లో ఉంటే వాటిని కూల్చేస్తామని చెప్పారు. కానీ ఇక్కడ ఆల్రెడీ నివాసం ఉంటున్నటువంటి వ్యక్తికి చెందినటువంటి వస్తువులు, అదిగో అక్కడ ఆ ఫ్లాట్లను కూలగొడుతున్నటువంటి దృశ్యాలు కూడా మీరు చూస్తున్నారు. ఇవి అక్రమంగా కట్టినటువంటి ఫ్లాట్లు అంటున్నారు. మరి ఆ ఫ్లాట్లలో ఇప్పుడు బయట పెట్టినటువంటి వస్తువులు అందులో రెంట్కుంటున్న వాళ్ళే బయట పెట్టారా, లేదు అందులో కొనుక్కున్నటువంటి వాళ్ళ ఇప్పుడు రోడ్డుని పడతారు. అదిగో చూడండి, వాళ్ళు పడుకునే బెడ్, వాళ్ళు ఉపయోగించే సాధారణ టీవీ, వాళ్ళు ఉపయోగించే ఒక కంప్యూటర్, వాళ్ళు ఉపయోగించే గ్యాస్ స్టవ్, ఇవన్నీ కనబడుతున్నాయి. ఆ మూటలో ఉన్నటువంటి వస్తువులు, బడాబాబు ఇంట్లో పెద్ద పెద్ద బీరువాలు ఉంటాయి, కానీ
పాపం వాళ్ళ ఇంట్లో ఒక మూట కట్టి మాత్రమే ఉన్నటువంటి వాళ్ళ కట్టుకునేటటువంటి దుస్తులు అవి అందులో ఉన్నవి ఇప్పుడు బయట పెట్టారు. సో ఇప్పుడు వాళ్ళు కొనుక్కున్న వాళ్ళ, రెంటకుంటున్న వాళ్ళ, ఒకవేళ ఆ భవనంలో ఆ అపార్ట్మెంట్లో ఎవరైనా కొనుక్కుని నివాసం ఉంటున్నట్లయితే వాళ్ళ పరిస్థితి రోడ్డున పడ్డట్టేనా? బహుశా వాళ్ళ దగ్గరికి హైడ్రా అధికారులు మీడియా కెమెరాలను వెళ్ళనివ్వడం లేదు అని చెప్పి ఆ గ్రిల్స్ లాగి పారేస్తున్నారు. చూడండి, ఇంతకుముందు ఒక భవనాన్ని చూపించాం కదా, ఆ పెద్ద భవనాన్ని, విలాసవంతమైన భవనాన్ని, ఆ గ్రిల్స్ లాగి పారేస్తుంటే అది బడాబాబుకి చెందింది, ప్రజలకు దక్కాల్సినటువంటి భూమిలో నిర్మించుకున్న, ఆ సొంతంగా నిర్మించుకున్న ఇల్లు కాబట్టి కూల్చేసినా పర్వాలేదు. కానీ ఇక్కడ లాగి పారేస్తున్న ఆ గ్రిల్స్ ఒక సామాన్య మధ్య తరగతి వ్యక్తి కొనుక్కున్న ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ అయితే అతని కుటుంబం రోడ్డును పడ్డట్టే. మరి దీని గురించి వివరాలు సేకరించాలి అనే బిగ్ టీవీ అక్కడికి వెళ్ళింది. కానీ అధికారులు అక్కడ ఎవరిని కూడా రానివ్వట్లేదు. అపార్ట్మెంట్ 5 అంతస్తుల అపార్ట్మెంట్ అని చెప్తున్నారు. 55 ఫ్లాట్లు అక్కడ ఉన్నాయని చెప్తున్నారు. మరి 55 ఫ్లాట్లలో రెంట్కి ఇచ్చుకున్నాడు, ఆక్రమించి కట్టుకున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి అడ్వకేట్గా ఉన్నారు. హైడ్రా అధికారులు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్ళి విమర్శలు చేయడమే ఆ అడ్వకేట్ పని అనే మాటలు కూడా వచ్చాయి. ఎందుకంటే తను కట్టినటువంటి వాటి జోలికి హైడ్రా అధికారులను రాకుండా చేయడంలో ముందస్తు వ్యూహంలో భాగంగానే అలా చేసేవాడు అని చెప్తున్నారు. ఆ వ్యక్తి నిర్మించినటువంటి భవనాలే, ఫ్లాట్లే, అపార్ట్మెంట్లు అని చెప్తున్నారు. వాటిని లాగి పారేస్తున్న దృశ్యాలు మీకు 2 బాక్స్లో చూపిస్తాను. మీకు ఇప్పుడు 2 బాక్స్, ఒకటి ఈ అపార్ట్మెంట్, ఒకటి 2 ఒక పెద్ద భవంతిని అధికారులు, అదిగో చూడండి ఒకసారి, పోలీసు అధికారులు ఆ ప్రాంతాన్నంతా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సుమారు 1000 మంది పోలీసు అధికారులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. చూసారా, ఇదిగో చూడండి ఒకసారి ఈ భవనం, అదిగో కూలిపోతున్న దృశ్యాలు చూడండి. ఇది బడాబాబు తను సొంతంగా నిర్మించుకున్నటువంటి భవనం, అది ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించుకున్నటువంటి భవనం 2వ బాక్స్లోది. కానీ మొదటి బాక్స్లో మీరు చూస్తున్నారే, అది సామాన్య మధ్యతరగతి ప్రజలు ఎవరైతే ఒక సొంత ఇల్లు సుదూరంలోనున్న, అవుట్స్కట్స్లో ఉన్న ఒక సొంత ఇల్లు బాగుంటుంది అని రూపాయి కూడబెట్టి దానికి లోన్ తీసుకుని ఈఎంఐ కట్టుకుంటూ ఆ ఇంటిని కొనుక్కున్నటువంటి వ్యక్తి అయితే ఇప్పుడు అతని పరిస్థితి ఏంటి? అందులో నివాసం ఉండి ఆ పక్కన కూడా ఇంకా భవనాలు ఉన్నాయి. వాటి జోలికి వెళ్ళే అవకాశం ఉందా లేదా అనేది తెలియాల్సి ఉంది. మరి ఈ భవనంలో, ఈ అపార్ట్మెంట్లో ఎవరైనా కొనుక్కుని నివాసం ఉంటున్నట్లయితే వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటూ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి ఎవరిని వెళ్ళనివ్వడం లేదు హైడ్రా అధికారులు అని చెబుతున్నారు. ఒకసారి మా ప్రతినిధి శ్రవణ్తో మనం మాట్లాడి సమాచారం తీసుకునే ప్రయత్నించాలి. ఇదిగో 2వ బాక్స్కి, మొదటి బాక్స్కి మీరు క్లియర్గా చూడొచ్చు. 2వ బాక్స్లో చూస్తున్నది విలాసవంతమైన భవనాన్ని కట్టుకున్నాడు. చుట్టూ పెద్ద ప్రహరీ కూడా, ఆ మధ్యలో ఒక వనాన్ని తలపించేటటువంటి విధంగా మొక్కలు పెంచుకున్నాడు, ఆహ్లాదకరంగా కట్టుకున్నాడు. కానీ అది ఎవరిది అంటే ప్రభుత్వ భూమి. అది కొబ్బరి చెట్లు కనబడుతున్నాయి, ఆ ఏరియాలో లాన్ కనబడుతుంది, మంచి గెస్ట్ హౌస్లు కనబడుతున్నాయి. ఈ గెస్ట్ హౌస్ని కూల్చేశారు, ఓకే. కానీ మొదటి బాక్స్లో ఉన్నది మాత్రం పేద మధ్యతరగతి ప్రజలు కొనుక్కున్న ఫ్లాట్లవి. మా ప్రతినిధి సుజిత మనకు అందుబాటులో ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. సుజిత, బడాబాబు కట్టుకున్న గెస్ట్ హౌస్లను కూల్చేసినా పర్వాలేదు, కానీ పేద మధ్యతరగతి ప్రజలు రూపాయి కూడబెట్టుకుని అప్పు చేసి బ్యాంకులో లోన్ తీసుకుని ఈఎంఐ కట్టుకుంటూ కొనుక్కున్నటువంటి ఇల్లు కూడా ఈరోజు ఏమైనా కూల్చివేతలకు గురవుతూ ఉన్నాయా? సొంత ఇంటి కళ అనేది నిజంగా ఒక పేదవాడికి వాళ్ళ జీవితం మొత్తం కూడా కష్టపడి, అంటే రూపాయి కూడా పెట్టుకొని వాళ్ళు అనేది నిర్మించుకొని కొనుక్కొని ఉంటారని చెప్పుకోవచ్చు మేజర్గా. ఎందుకంటే సంగారెడ్డి అమీన్పూర్ మండలం కాబట్టి, అవుట్స్కట్స్ కాబట్టి ఎక్కువగా చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళు, లేకపోతే పిల్లల చదువుల కోసమో లేకపోతే ఉద్యోగ రీత్యానో మొత్తానికైతే ఆ చుట్టుపక్కల ఏరియాస్ వచ్చి సెటిల్ అయి ఉంటారు. వాళ్ళు కూడా దాదాపుగా 45 నుంచి 55 కుటుంబాలంటే ఎంతమంది రోడ్డున పడ్డారు అనేది మనం స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఇది హైడ్రా తప్పు కాదు అని చెప్పుకోవచ్చు మేజర్గా. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఈ బిల్డర్ అనేది కట్టారో ఆ బిల్డింగ్ కట్టడానికి గల పర్మిషన్స్ ఇచ్చింది ప్రభుత్వమే, అలాగే దానికి పవర్ సప్లైకి కావాల్సిన కనెక్షన్స్ ఇచ్చింది ప్రభుత్వమే, అలాగే దానికి సంబంధించిన వాటర్ కానీ ఏదైనా కానీ కావాల్సిన కనెక్షన్స్ అన్ని ప్రతి ఒక్కటి కూడా ఇచ్చింది ప్రభుత్వమే. వీటన్నిటికి కూడా ఆ బిల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వ అధికారులకి లంచాలు ఇచ్చా, లేకపోతే ఏం చేసి సంబంధించినవన్నీ కూడా ఏదైతే లైసెన్స్ అన్నీ తెచ్చుకున్నారు అనేది ఒక ప్రశ్న అయితే, మరొక వైపు ఏదైతే ఇప్పుడు వీళ్ళు 45 నుంచి 50 కుటుంబాలు రోడ్డున పడ్డాయో వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, దాదాపుగా వాళ్ళ జీవితం మొత్తం కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఊర్లలో భూములు అమ్ముకొని, లేకపోతే ఊర్లలో ఇల్లు అమ్ముకొని, లేకపోతే లోన్లు పెట్టుకొని, ఈఎంఐలు పెట్టుకొని, ఇవన్నీ కూడా పెట్టుకొని వాళ్ళకంటే అవుట్స్కట్స్ కాబట్టి తక్కువలో వస్తుంది, పిల్లలకి స్కూల్స్ కూడా
కూడా దగ్గర అవుతున్నాయి, లేకపోతే ఉద్యోగరీత్యా మాకు దగ్గర అవుతుంది, ఇలా ఏదో ఒకటి ఆలోచించి ఏదో ఒక ఆలోచనతో వాళ్ళు సిటీ అవుట్స్కట్స్లో అలా కొనుక్కున్న ఇల్లు చివరికి అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి ప్రస్తుతం హైడ్రా కూలగొడుతుంది. వాళ్ళకి వారం నుంచి ఎంత వాళ్ళకి చెప్పి ప్రిపేర్ చేసినా కూడానైతే చివరికి వాళ్ళ పరిస్థితి ఏమైందంటే రోడ్డు పాలయ్యింది అని చెప్పుకోవచ్చు. మేజర్గా ఒక మిడిల్ క్లాస్ వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే రూపాయి కూడేసుకోవాలి, రూపాయి దాచుకోవాలి, అలాగే వాటిని సొంత ఇల్లు కొనుక్కోవాలి, మన పిల్లలను హ్యాపీగా చూసుకోవాలి, వాళ్ళకి మంచి ఉద్యోగం రావాలి, వాళ్ళకి మంచిగా అందరూ అరే చాలా బాగా చూసుకున్నారు, చాలా మంచి ఇల్లు కొనుక్కున్నారు, చాలా బాగా పిల్లలకు పెళ్లి చేశారు, ఇలా ఆలోచించే మెంటాలిటీ మన మిడిల్ క్లాస్ వాళ్ళకి అనేది ఉంటుంది. అట్లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంతో కష్టపడి కట్టుకున్న ఈ ఫ్లాట్లు పరిస్థితి ఏంటి అంటే ఖచ్చితంగా ఈ బిల్డర్ తప్పు వల్లనే వీళ్ళందరూ కూడా రోడ్డు మీద పడ్డారు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే ఈ బిల్డర్ ఉన్నాడు, ఓకే పర్మిషన్స్ తెచ్చుకున్నాడు, 5 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టాడు, 55 ఫ్లాట్లు అంటే మామూలు విషయం కాదు. ఇంటికి ఎంత కాదన్నా ఇంటికి ఒక ముగ్గురు తీసుకున్నా కూడా 150 మంది ఇక్కడ రోడ్డు మీద పడ్డ పరిస్థితులు కనిపిస్తుంది. దాంట్లో పెద్దవాళ్ళు కానీ సుచిత ఓకే, ఆ వ్యక్తి ఆక్రమించుకుని కట్టుకున్న గెస్ట్ హౌస్ను కూల్చేశారు. కానీ హైడ్రా ఎప్పుడు మీడియా క్వశ్చన్ చేసినా హైడ్రా ఒకటి చెప్తూ ఉంటుంది, ఆల్రెడీ ఇంటిని కొనుక్కొని అందులో నివాసం ఉంటున్న వ్యక్తులను మాత్రం రోడ్డున పడేయమని చెబుతూ ఉంది. కానీ మరి ఈ అపార్ట్మెంట్ విషయంలో ఏం జరుగుతుంది? ఎందుకు ఈ అపార్ట్మెంట్ విషయంలో హైడ్రా అంశం పాటించలేదు? ఆ మాటల్ని వెనక్కి తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఎస్ రోహిత్, ఎందుకంటే మేజర్గా ఇక్కడ ఫర్ సపోజ్ ఇప్పుడు అదొక ఇల్లు అయితే వాళ్ళకి ఇంకొక చోట ఇల్లు ఇవ్వడమో, లేకపోతే ప్లేస్ ఇవ్వడమో, ఇల్లు కట్టుకోవడానికి, లేకపోతే నష్టపరిహారం ఇవ్వడమో ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇది ఒక పెద్ద మీరు ఒకసారి అందుబాటులో ఉండండి. ఇదే క్వశ్చన్ మీరు ఒక్కసారి అందుబాటులో ఉండండి. ఇదే క్వశ్చన్ని శ్రవణ్ దగ్గర నుంచి కూడా తీసుకుందాం. శ్రవణ్ ఇక్కడ ఖచ్చితంగా 2 విషయాలు మాట్లాడుకోవాలి. ఆ ఫ్లాట్లలో ఉన్న 55 మంది, ఆ ఫ్లాట్లలో ఉన్న 55 మంది ఇప్పుడు రోడ్డును పడతారా వాళ్ళు? శ్రవణ్, నా మాట వినిపిస్తుందా? ఎస్, చూడండి ఒకసారి, మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇది ఒక అపార్ట్మెంట్ ఆక్రమించుకొని బిల్డర్ కట్టినటువంటి అపార్ట్మెంట్, ఆక్రమించుకునే కట్టాడు. కానీ ఆక్రమించుకొని కట్టేటప్పుడు అధికారులు కళ్ళు మూసుకున్నారా? ఎందుకంటే ఇక్కడ ఆక్రమించుకున్న వ్యక్తిని తీసుకువెళ్ళి లోపల వేయాలి. ఒకవేళ నిజానికి ఏం చేయాలంటే ఆక్రమించుకుని కట్టినటువంటి వ్యక్తికి ఎక్కడైనా ఆస్తులు ఉంటే ఫస్ట్ అధికారులు ఏం చేయాలి అంటే ఆ వ్యక్తి బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేయండి. ఈ బిల్డర్ ఎవరో ముందు బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేయండి. ఒకవేళ అందులో ఆ బిల్డర్ ఎవరికైనా ఆ ఫ్లాట్లను అమ్మేస్తుంటే ఫస్ట్ ఫ్రీజ్ చేయండి. ఆ వ్యక్తికి ఇంకెక్కడైనా వార్షికపు ఆస్తులో సొంతంగా సంపాదించుకున్న ఇతర ఆస్తులు ఉంటే వాటిని కూడా ఫ్రీజ్ చేయండి. వాటిని ఆక్షన్ వేయండి. ఆ డబ్బులు వీళ్ళకి ఇప్పించేటటువంటి ప్రయత్నం కూడా చేయాలి. ఎస్, ఆ చివరి వరకు ఎవరైతే తెలుసో తెలియకో కొనుక్కున్నటువంటి మధ్యతరగతి వ్యక్తి ఉంటాడో అతనికి కూడా న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. మా ప్రతినిధి శ్రవణ్ అందుబాటులో ఉన్నారు. ఒకసారి శ్రవణ్ దగ్గర సమాచారం తీసుకున్నారు. శ్రవణ్, ఇప్పుడు కూలుస్తున్న ఓకే ఆ గెస్ట్ హౌస్ లేదు, ఆ ప్రహరీ గోడలు, కాంపౌండ్ వాల్స్ ఇవన్నీ కూల్చి స్వాధీనం చేసుకుంటున్నారు. ఇదంతా ఒక ఎత్తు. కానీ ఆ ఫ్లాట్లలో ఉంటున్న వాళ్ళు ఎవరు? ఆ ఫ్లాట్లలో ఎందుకు ముందు అనుకున్నాం రెంట్కుంటున్న వాళ్ళ అయితే వాళ్ళు వేరే చోట మళ్ళీ రెంట్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళు రోడ్డును పడతారా? మరి కొనుక్కున్న వాళ్ళకి ఎటువంటి న్యాయం చేయబోతున్నారు? ఎందుకు ముందు కొనుక్కొని నివాసం ఉంటున్న వాళ్ళ జోలికి ప్రభుత్వం వెళ్ళము అని చెప్పి ఇప్పుడు హైడ్రా ఎందుకు వెళ్తున్నట్టు? ఒకసారి దాని గురించి క్లారిటీ ఇస్తారా? ఎస్, అంటే వాస్తవానికి నాకున్నటువంటి సమాచారం లేదా హైడ్రా అధికారులు ఇచ్చినటువంటి నోటు ప్రకారం మనం గమనిస్తే ఒక బిల్డింగ్కి సంబంధించి ఇది పేదలు నివసిస్తున్నారు, లేకపోతే ఇవి ఆయన అమ్మేసి వెళ్ళిపోయారు అని మనం భావించి ఉండొచ్చు. కానీ నేను మాత్రమే న్యాయంగా ఉన్నా, నేను మాత్రమే నిజాయితీగా ఉన్నా, మిగతా వాళ్ళందరూ అవినీతి చేస్తున్నారు, అక్రమాలు చేస్తున్నారు, అవుట్ రైట్ గా ప్రభుత్వ భూమిని అడ్డగోలుగా దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు, పేదవాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని హైడ్రా మీద విమర్శలు చేసినటువంటి వాళ్ళకి సంబంధించిన బిల్డింగ్, ఆ అపార్ట్మెంట్ కూడా నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. సరే, అందులో ఉన్నటువంటి వాళ్ళు రెంట్కు ఉన్నారా లేదా కొనుక్కున్నారా అనేటువంటి అంశాన్ని మనము పూర్తి స్థాయిలో పరిశీలించేటువంటి ప్రయత్నం చేస్తే, ఒకవేళ వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు అయితే మాత్రం వాళ్ళు కూడా రోడ్డు మీద పడి ఉంటే వాళ్ళకి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి. ప్రభుత్వం పాలసీ పరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో మనం చూసాం, చాలా వరకు కూడా చెరువులకు సంబంధించినటువంటి బఫర్లో కానీ ఎఫ్టీఎల్లో కానీ ఇల్లు నిర్మించుకొని ఉన్నారు. వాళ్ళ ఇల్లులు వాళ్ళు కోట్లాది రూపాయలు పెట్టి డబ్బులు పెట్టి ఆ ఇల్లులు కొనుక్కున్నారు. ఈఎంఐలు కూడా ఇంకా పూర్తి కాలేదు, అయినప్పటికీ కూడా ఇల్లు డెమాలిష్ చేశారు. ఇంకా ఈఎంఐలు పెండింగ్ లో ఉన్నాయి. సుచిత్ర,
సుచిత్ర, ఎస్, ఒక క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. నిజానికి ఆ వ్యక్తి ఇంతకు ముందు హైడ్రా ఎక్కడైతే ఆక్రమణలు కూల్చివేస్తుందో అక్కడికి వెళ్ళి ఏదో ఒక వివాదాన్ని సృష్టిస్తూ ఉండేవాడు. ఆ వ్యక్తి చేతిలోని ఇప్పుడు 100 ఎకరాల ఆక్రమణకు గురయ్యాయని హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకుంటూ ఉన్నారు. అదే సమయంలో ఆ కూలుస్తున్నటువంటి భవనంలో సుమారు 55 కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ రోడ్డున పడే అవకాశం ఉంటుంది. నిజానికి ఇక్కడ వాళ్ళకి న్యాయం చెయ్యాలి అంటే గతంలో హైడ్రా ఇచ్చినటువంటి హామీల ప్రకారం వాళ్ళని ఆ అపార్ట్మెంట్ వరకునైనా ఉంచాలి. 2, ఆ రోడ్లు వేసి విద్యుత్ లైన్లు వేసి ఇది సక్రమమే అని సామాన్యుడు భావించటానికి అవకాశం కల్పించిన అధికారులపైన ఇంతకుముందు మీరు అన్నట్టుగా చర్యలు తీసుకోవాలి. 3, ఆ కట్టి అమ్మేసిన వ్యక్తికి ఇతరత్ర ఆస్తులు ఉంటే బహుశా వాటిని జప్తు చేసి ఇక్కడ కొనుక్కున్నటువంటి వాళ్ళకి ఇస్తే బహుశా న్యాయం జరుగుతుందేమో, రైట్? తప్పకుండా రోహిత్, ఇదైతే ఖచ్చితంగా కరెక్ట్ అని చెప్పుకోవాలి. ఏదైతే మీరు థర్డ్ పాయింట్ చెప్పారో, ప్రస్తుతం ఎవరైతే ఈ వ్యక్తి ఈ కట్టిన బిల్డర్ ఉన్నాడో ఆ బిల్డర్కి సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉంటే వాటిని జప్తు చేసి ఇప్పుడు ఈ మోసపైన లేకపోతే ఈ రోడ్డున పడ్డ వారికి ఇస్తే అది బెటర్ అని చెప్పుకోవచ్చు నిజంగా. ఎందుకంటే ఒకవైపు ఇతను చాలా అంటే ఇలాంటి ఆస్తులు ఎన్నో వెనకేసుకొని ఉంటాడు. మనం ఆల్రెడీ చెప్తూ వస్తున్నాం, హైడ్రా ఎక్కడికి వెళ్ళి కూల్చేస్తున్నా కూడా అతను వివాదాలు అక్కడ సృష్టించేవాడంటూ కూడా తెలుస్తుంది. ఇతనికి సంబంధించిన 100 ఎకరాల ఆస్తులు ఒకవైపు, ప్రస్తుతం ఈ బిల్డింగ్ ఒకవైపు, మరి ఇంకోటి పక్కన ఫామ్ హౌస్ ఒకవైపు ఈ లాయర్కి సంబంధించింది. అయితే వీటన్నిటిని అయితే ప్రస్తుతం కూల్చేస్తారు. కానీ ప్రస్తుతం ఈ బిల్డింగ్లో నుంచి బయటపడే 55 కుటుంబాలకన్నిటికీ కూడా ఎవరైతే ఇప్పుడు కొనుక్కొని మోసపోయారో లేకపోతే రోడ్డున పడ్డారో వాళ్ళకందరికీ మాత్రం ఖచ్చితంగా ఈ బిల్డర్కి సంబంధించిన ఆస్తులు వేరేవేవైతే ఉంటాయో వాటిని జప్తు చేసి వాటి ద్వారా వచ్చిన డబ్బుతో వీళ్ళకి కొంచెం వేరే చోట ఇల్లు కట్టివ్వడమో లేకపోతే వేరే చోట ఇంకొక చోట ప్లేస్ ఇవ్వడమో ఇల్లు కట్టుకోవడానికి ఏదో ఒక రకంగా ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది రోహిత్. ఎందుకంటే మనం విజువల్స్ చూస్తున్నాం ఆల్రెడీ, అన్ని కూడా మూటలు ముల్లెలు చిన్న చిన్న టీవీలు, అంటే ఒక చూస్తేనే అర్థమవుతుంది ఎంత లోయర్ మిడిల్ క్లాస్ లేకపోతే మిడిల్ క్లాస్కి సంబంధించిన వ్యక్తులు అక్కడ ఉన్నారు ఆ బిల్డింగ్లో అనేది. ఎందుకంటే చెప్పాము ఆల్రెడీ, పిల్లల చదువు రీత్యానో ఉద్యోగ రీత్యానో వాళ్ళు అక్కడికి వచ్చి సెటిల్ అయ్యే పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే మొత్తానికి వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా అటు ఆ బిల్డర్కి సంబంధించిన ఆస్తులు జప్తు చేసి ఇవ్వడం కానీ, లేకపోతే ఏదైతే ఇప్పుడు ఈ బిల్డర్ కట్టడానికి పర్మిషన్స్ ఇచ్చారు కానీ ఇవన్నిటిని కూడా ఒకవైపు మరొక ఖచ్చితంగా ఇతనికి సంబంధించిన ఆస్తులు జప్తు చేసి ఈ మోసపోయిన వాళ్ళ రోడ్డు మీద పడ్డ వాళ్ళకి ఎంతో కొంత అట్లీస్ట్ వాళ్ళు పెట్టి కొన్నంత కాకపోయినా కానీ అంత ఇవ్వలేని పరిస్థితులు ఉన్నా కానీ ఎంతో కొంత వాళ్ళు రోడ్డు మీద లేకుండా వాళ్ళకు ఒక చిన్న నివాసమో చిన్న గూడు అనేది ఏర్పాటు చేస్తే బెటర్ అని అయితే చెప్పుకోవచ్చు రోహిత్. రైట్ సుజిత, సమీర్పూర్లో కొనసాగుతున్న హైడ్రా ఆపరేషన్స్ని మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అమీన్పూర్లో ఇప్పుడు ఈ అపార్ట్మెంట్లో చాలా మధ్యతరగతి ప్రజలు ఉన్నారు. వాళ్ళు కొనుక్కుని ఉన్నారా రెంట్కుంటున్నారా అనేది తెలియాల్సి ఉంది. హైడ్రా గతంలో ఒక విషయం చెప్పింది, ఎవరైతే నివాసం ఉంటున్నారో ఆల్రెడీ నిర్మాణం జరిగిపోయి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని మాత్రం రోడ్డు పైన మేము పడేయము అని. కానీ ఇక్కడ మాత్రం ఈ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు వస్తువులన్నీ రోడ్డు పైన పెట్టేశారు. అవిగో చూడండి ఒకసారి, ఆ బుల్డోజర్లో ఆ బకెట్లో వాళ్ళ సామాన్లు కనబడుతూ ఉన్నాయి, వాటిని రోడ్డు పైన పెట్టేశారు. ప్రస్తుతానికి ఒక వ్యక్తి హైడ్రా ఎక్కడికి వెళ్ళి ఆపరేషన్స్ చేపట్టినా అక్కడికి వచ్చి ప్రజల తరపున మాట్లాడుతున్నాను అన్నట్టుగా మాట్లాడే వ్యక్తి చేసినటువంటి ఆక్రమణలను కూల్చివేస్తున్నాము అని అధికారులు చెప్తున్నారు. కానీ ఈ భవనాల్లో సుమారు 55 మంది కుటుంబాలు నివసిస్తూ ఉన్నాయి. మరి వాళ్ళు ఈఎంఐలు చెల్లిస్తూ కొనుక్కున్నారా? ఆ వ్యక్తిని నిర్మించి ఆ బిల్డర్ అమ్మేశాడా వాళ్ళకి? ఒకవేళ అలా అమ్మేస్తే వాళ్ళు ఇప్పుడు రోడ్డున పడ్డట్టే. ఈఎంఐల కోసం బ్యాంకులు వాళ్ళ వెంటబడుతూ ఉంటుంటాయి. మరి ఒకవేళ ఇవి అక్రమ కట్టడాలు అయితే ఇప్పుడు అధికారులపైన ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది? ఇక్కడ సామాన్యుడు ప్రశ్నిస్తున్నది ఒక్కటే, అక్రమ కట్టడాలకు అనుమతులు ఇచ్చిన అధికారులు ఎవరు? వాళ్ళపై చర్యలు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి? ఏ లంచం సొమ్ముకు ఆశపడి, ఏ లంచం సొమ్మును తమ జేబుల్లో కుక్కి, ఏ లంచం సొమ్మును తమ ఇంట్లోనో బ్యాంక్ లాకర్లోనో దాచి ఇలాంటి వాటికి అనుమతులు ఇచ్చారు అని సామాన్యుడు అడుగుతున్న ప్రశ్నలకు ఏ అధికారి దగ్గరైనా సమాధానం ఉందా? అది ప్రభుత్వ భూమి అయినప్పుడు అక్కడ రోడ్లు వేయటానికి ఖర్చు చేసిన డబ్బు ప్రజల ఖజానాలోంచి తీసింది కదా. అక్కడ ఒక బడాబాబు ఆక్రమించుకుంటూ ఉంటే దానికి అనుమతులు ఇస్తూ అది సక్రమమే అని సామాన్యుడు భావించడానికి అవకాశాన్ని కల్పించే విధంగా విద్యుత్ లైన్ వేసినటువంటి అధికారులు ఎంత లంచం సొమ్ముకు కక్కుర్తి పడి ఆ విద్యుత్ లైన్లు వేశారు. అది ప్రభుత్వ ఖజానాకు సామాన్యుడు కట్టిన
ట్యాక్స్కు నష్టం కలిగించినట్టు కాదా? ఇప్పుడు ప్రశ్నిస్తుంది అదే. బడాబాబులు ఇల్లు కూల్చివేయండి, బడాబాబులు ఆక్రమించుకున్న 100 ఎకరాలను ఆక్యుపై చేయండి, కానీ సామాన్యుడు ఒక ఫ్లాట్ను కొనుక్కున్నాడు అంటే అక్కడ ఒక 10 అంతస్తులు 5 అంతస్తుల అపార్ట్మెంట్లు వెలిసాయి అంటే, టవర్లు వెలిసాయి అంటే అవి అప్పటికప్పుడు ఒక రాత్రికి రాత్రి అధికారుల కళ్ళకు గంతలు కట్టినటువంటి ఇల్లు కాదు కదా. అక్కడ ఇల్లు కట్టడానికి పర్మిషన్స్ కావాలి, రోడ్లు వేయాలి, వాటర్ పైప్ లైన్ వేయాలి, విద్యుత్ పైప్ లైన్ వేయాలి. మరి ఇవన్నీ ఇచ్చిన అధికారులు ఎవరు? కళ్ళు మూసుకుపోయి ఇచ్చారా? సామాన్యుడు నువ్వు పర్మిషన్స్ ఉన్నాయా లేవా అని కళ్ళు తెరిచి అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి కొనుక్కో అని చెబుతున్నటువంటి వారు మరి కళ్ళు మూసుకుపోయి అధికారులు అవన్నీ ఇచ్చారా? సామాన్యుడికి అంత డెప్త్ అవగాహన ఉండదు, కానీ విధి నిర్వహణ కోసం ప్రతి క్షణం ప్రజల సంక్షేమం కోసం ప్రజలకు మేలు చేయటానికి ప్రజలు కట్టిన ట్యాక్సులతో డబ్బులు తీసుకుంటూ ప్రజలు కట్టిన ట్యాక్సులను జీతాలుగా పొందుతున్న అధికారులు ఏ లంచపు సొమ్ముకు ఆశపడి అక్కడ రోడ్లు నిర్మించి అక్రమ నిర్మాణాల్లో రోడ్లు నిర్మించి విద్యుత్ లైన్లు వేసినటువంటి అధికారులు సంపాదించింది ఎంత? బిగ్ టీవీ అడుగుతోంది. అధికారులు సంపాదించిన అక్రమ సొమ్ము ఎంత? ఏ అధికారి ఇంట్లో అక్రమ సొమ్ము కట్టలుగా మూలుతోంది? ఏ అధికారి చేతికి అక్రమ సొమ్ము బంగారపు ఉంగరాల్లా మెరుస్తూ ఉంది? అధికారి చెప్పగలుగుతాడా? సో ఇప్పుడు అది కూల్చివేయాలి, వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే. ముమ్మాటికి 100% ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే. కానీ స్వాధీనం చేసుకునేటప్పుడు సామాన్యుడికి ఇబ్బంది కలగకుండా అక్రమ నిర్మాణాలకు, అక్రమ లేఅవుట్లకు అనుమతులు ఇచ్చినటువంటి అధికారుల ఆస్తులు జప్తు చేయాలి. అక్రమంగా ఆ నిర్మాణాలు నిర్మించి అమ్మేసినటువంటి బిల్డర్ల ఆస్తులు జప్తు చేయాలి. అప్పుడు సామాన్యుడికి నమ్మకం, సామాన్యుడికి న్యాయం జరుగుతుందని చాలామంది అంటున్నారు. ఏది ఏమైనా 100 ఎకరాలు ప్రభుత్వానికి తిరిగి స్వాధీనం చేసుకునే ప్రక్రియను స్వాగతించాలి, కానీ సామాన్యుడు మాత్రం నష్టపోకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఇవి